హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి వీడియో ఏంటంటే టెంట్ రూమ్ టూర్ అనమాట. సో ఇలా టెంట్ అండ్ మేము కంటైనర్ రూమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోలో మేము అరకు వెళ్ళినప్పుడు మీకు చెప్పాను కదండి, పార్ట్ 1లో మీకు నెక్స్ట్ పార్ట్ 2లో ఈ రూమ్ టూర్ అదే టెంట్ టూర్ అయితే చూపిస్తాను అని. సో ఇలా మేము న్యూ ఇయర్కి ఇయర్ ఎండ్ సీజన్లో వెళ్ళాం కాబట్టి అసలు రూమ్స్ అయితే లేవండి, అన్నీ ఫిల్ అయిపోయి ఉన్నాయి. సో అన్నీ బుక్ అయిపోయి ఉన్నాయి. రిసార్ట్స్, నార్మల్ హోమ్ స్టే అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఫిల్ అయిపోయాయి. కానీ మాకు ఇక్కడ కొన్ని టెంట్స్ అండ్ కొన్ని కంటైనర్ స్టేస్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవైతే దొరికాయి లక్కీగా. మీకైతే ఈ వీడియోలో నేను ఈ టెంట్ టూర్ అయితే చూపిస్తాను, చూసేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా టెంట్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క టెంట్ 2 షేరింగ్ అండ్ 3 షేరింగ్ అవైలబుల్ ఉన్నాయి. 2 షేరింగ్ అయితే 1500 అంట కాస్ట్, 3 షేరింగ్ అయితే 2500. సో అలాగే ఈ కంటైనర్ కూడా 2500 అనమాట. కంటైనర్ కొంచెం బిట్ కాస్ట్లీ అనిపించింది, ఎందుకంటే అంతగా ఏం అనిపించలేదు. బట్ ఆ టైంలో మనకి ఈ అకామిడేషన్ దొరకడమే గ్రేట్ అనమాట. సో మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఇలా టెంట్ని ఎక్స్ప్లోర్ చేయాలి, టెంట్ స్టే చేయాలి అని చెప్పి. నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయ్యింది ఈ అరకులో. సో ఇలాగా ఆ రోజైతే మాకు ఈ టెంట్ అయితే దొరకడం చాలా లక్కీ. సో చూస్తున్నారు కదండి, ముందైతే ఒక జిప్ ఉంటుంది ఇలాగా, ఇన్సైడ్ కూడా ఇంకొక జిప్. సో ఫుల్ సేఫ్టీయే, ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే ఆల్ ఓవర్ లైటింగ్ అంతా ఉంది. ఐ మీన్ డీజే కూడా పెట్టున్నారు కాబట్టి మనకు ఏమంత భయం అనిపించలేదు. వీఆర్ ఓకే టు స్టే, ఓన్లీ 1 నైటే కదా, సో ప్రాబ్లం ఏం అవ్వలేదు. అండ్ అంతగా చలిగా కూడా అనిపించలేదు. చలిగా ఉంది కానీ లోపల టెంట్ స్టేలో అంతగా అనిపించలేదు. వాటర్ లీకేజ్ కూడా లేదండి. సో ఇలా మాకైతే ఒక బెడ్ ఇచ్చారు. ఈ మ్యాట్రసెస్ ఏంటంటే అంత ప్రాపర్ క్వాలిటీ కాదు కానీ ఓకే. టెంట్లో ఇలా 2 పిల్లోస్ అండ్ 1 బెడ్షీట్ అయితే ఇచ్చారు, బాగానే ఉంది. సో వాటర్ లీకేజ్ కూడా లేదు. వర్షం లైట్గా పడుతుంది, అంత చలిగా కూడా అనిపించలేదు. మాకేం వాటర్ కూడా లీక్ అవ్వలేదు, బాగానే అనిపించింది ఇలా టెంట్. సో మనం ఇలా లోపలికి వెళ్ళాక ఇలా క్లోజ్ చేసేసుకొని మంచిగా ఉండొచ్చు అనమాట. సో అక్కడైతే మాకు క్యాంప్ ఫైర్ కూడా పెట్టారు. క్యాంప్ ఫైర్ని అంతా ఎంజాయ్ చేసాం. 1 వరకు డీజే పెట్టారు. డీజే సాంగ్స్ అండ్ క్యాంప్ ఫైర్లో ఎంజాయ్ చేసి నెక్స్ట్ ఆ టెంట్లో స్టే చేసి మార్నింగ్ అయితే ఇంకా ప్లేసెస్ని చూడడానికి వెళ్ళిపోయామన్నమాట, అర్లీ మార్నింగ్ లేచి. సో ఇలా టెంట్లో స్టే చేసే వాళ్ళకి ఒక డిసడ్వాంటేజ్, ఎందుకంటే కామన్ బాత్రూమ్ అనమాట, అందరూ యూజ్ చేసేది. ప్లస్ మనం ఫ్యామిలీతో వెళ్ళాం కాబట్టి డ్రెస్ చేంజింగ్, బాత్రూమ్ అన్నీ ప్రాబ్లం అవుతాయని మేము ఇలా కంటైనర్ స్టే కూడా ఒకటి తీసుకున్నాం. సో అందులో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. సో ఆ కంటైనర్ స్టే వల్ల మాకేమంత అనిపించలేదు. సో మీరు మాత్రం ముందు ఇలా హాలిడే సీజన్స్లో ప్లాన్ చేసుకున్నప్పుడు అకామిడేషన్ ముందుగానే ప్లాన్ చేసుకోండి. బట్ ఇలా టెంట్ స్టేని కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ కంటైనర్ రూమ్ టూర్ కూడా చూసేయండి. సో ఇదైతే చాలా చిన్న రూమ్. సో ఇలా కంట్రీ నేమ్స్ అయితే ఇచ్చేసారు, కంటైనర్ బాక్సెస్ లాగా ఉన్నాయి. సో మాకైతే ఇటలీ కంట్రీ రూమ్ అయితే వచ్చింది. చూడండి, ఇక్కడ 2 బెడ్స్ వేసారు అండ్ అలాగే అటాచ్డ్ బాత్రూమ్, పైన ఒక ఫ్యాన్, చిన్న లైట్ అనమాట, అంతే. ఇంకేం అవైలబుల్గా లేవండి. ఒక మిర్రర్ ఇచ్చారు, స్మాల్ సైజ్ మిర్రర్. సో ఇక్కడ మనం లోపల ఈ కర్టన్స్ కూడా ట్రాన్స్పరెంట్గానే ఉన్నాయి. సో మనం జాగ్రత్తగా చూసుకొని డ్రెస్ చేంజింగ్ అవన్నీ చేసుకోవాలన్నమాట.
డాన్స్ చేసేది అండ్ నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.